ఫైనల్గా కొత్తిమీర వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. తర్వాత నేను మొత్తం చేసినాక కూడా చూద్దాం అంటే నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కానీ వెంకటేష్ ఒక్కసారి కూడా తినలేదు. ఆ రోజు నేను ఫ్రైడ్ రైస్ చేసినాక చూద్దాము ఎట్లా చేసినావు అని చెప్పేసి కొంచెం లాస్ట్కి కొంచెం ప్లేట్లో తీసి పెడితే అప్పుడు తిన్నాడు. నిజంగా చాలా బాగా చేసినావు, ఇంత బాగా చేస్తామని కూడా నేను అనుకోలేదు అన్నాడు అనమాట. అంటే నేను వండే వంటల మీద అంత నమ్మకం ఆయనకి, నేను ఎప్పుడు మంచిగా చేయను అనేది ఆయన ఒపీనియన్. బట్ ఆ రోజు మెచ్చుకున్నాడు నిజంగా చాలా బాగా చేసినామని. యాక్చువల్ అది పార్సల్ చేయాలి, పార్సల్ పంపించాలి. కవర్లో వేయడం నాకు అప్పటి నుంచైనా కవర్లో వేయడానికి ఇబ్బంది అయ్యేది. అప్పుడు కూడా ఎందుకంటే అది చేతి కాలుతుంటుంది, బాగా సెగ వస్తుంటుంది. మమ్మీ అంటే అక్కడ రెగ్యులర్గా చేస్తుంది కాబట్టి ఆమెకు ఆ సెగ అనేది అలవాటు అయిపోయింది. నేను ఇంకా అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి చేయి కాలుతుంటుంది, నాకు భయం అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసిన. ఇంకొంతమంది షాప్ అడ్రస్ ఎక్కడ అనేసి అడుగుతున్నారు, ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ చేసిర్రు. ఇది ఎక్కడ అని అంటే పెద్ద కొత్తపల్లిలో మస్జిద్ ఉంటుంది, మస్జిద్ పక్కనే అపోలో ఫార్మసీ ఉంటుంది. అపోలో ఫార్మసీకి ఎదురుగానే సైలెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మా మమ్మీ నా మీద ఇష్టంతో నా ఫోటో అయితే వేయించుకున్నది. ఇదే మా షాప్. సో ప్లీజ్ విజిట్ వన్స్.